ఎక్కడైతే ఇద్దరు వ్యక్తుల యొక్క మనసులు కలుస్తున్నాయో, ఇద్దరు వ్యక్తుల యొక్క మనసులు ఏకమైపోతున్నాయో, జెండర్ భేదం లేకుండా, అంటే స్త్రీ పురుష వయో లింగ భేదం లేకుండా, ఎక్కడైతే ఇద్దరు వ్యక్తులు కలిసి అడుగులు వేస్తున్నారో, ఇద్దరు వ్యక్తులు కలిసి ఒకే బాట, ఒకే మాట, ఒకే కంచం, ఒకే మంచం అన్నట్టుగా ఎక్కడైతే కనబడుతున్నారో, వాళ్ళని వాళ్ళ మధ్య చిగురించిన దానిని స్నేహం అంటారు. ఆ స్నేహితుల మధ్యలో ఎలాంటి అరమరికలు ఉండవు, ఎలాంటి పొరపచ్చాలు ఉండవు. వారు ఏకమై ఉంటారు. వారి యొక్క ఆలోచనలు ఒకటవుతాయి. వారి యొక్క భావజాలం ఒకటవుతుంది. వారి యొక్క విధి విధానాలు ఒకటవుతాయి. అవసరమైతే ఒకరి విషయంలో మరొకరు సర్దుకుపోతూ ఉంటారు. ఒకరి మాటకు మరొకరు విలువనిస్తారు. ఒకరి మాటను మరొకరు గౌరవిస్తారు. చివరికి అది నిజమైన స్నేహం అయితే త్యాగానికి కూడా సిద్ధపడతారు. వారి జీవితంలో ఏదైనా సరే త్యాగపూరితంగా ఉండటానికి సిద్ధపడతారు. ఎన్నో త్యాగాలు చేస్తారు. సో ఇది స్నేహానికి అసలైన నిర్వచనం. సమాజంలో మరొక విధమైన స్నేహం కూడా ఉంది. అదేంటంటే క్యాలిక్యులేటర్ ఫ్రెండ్షిప్. క్యాలిక్యులేటర్ ఫ్రెండ్షిప్ అంటే అందులో కొలతలు ఉంటాయి, కూడికలు ఉంటాయి, తీసివేతలు ఉంటాయి, గుణకారాలు ఉంటాయి, భాగాహారాలు ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా వాళ్ళు అవలంబిస్తూ నచ్చితే కూడిక, నచ్చకపోతే తీసివేత. ఒక్కోసారి వాడుకోవటం, వాడుకొని వదిలేయటం, స్వార్థపూరితంగా ఆలోచన చేయటం, దోచుకోవటం, నమ్మించి గొంతుకోయటం, నమ్మించి మోసగించటం. స్నేహాల పేరుతో వారి యొక్క జీవితాల్ని పతనావస్థకు తీసుకెళ్ళిపోవటం, వారి జీవితాల్ని నాశనం చేసేయటం, అప్పులు తీసుకుని ఎగ్గొట్టడం, తిరిగి ఇవ్వకపోవటం, అడిగితే ముఖం చాటేయటం, వాళ్ళ దగ్గర ఉన్న వస్తువుల్ని ధనాన్ని కూడా దోచుకుపోవటం, చివరికి వాళ్ళ ప్రాణాలు తీయటానికి సైతం వెనకాడకపోవటం, వెనక నుంచి వెన్నుపోటు పొడవటం. ఇవి కూడా స్నేహాలుగా, ఇలాంటి మనస్తత్వం కలిగిన వారు కూడా స్నేహాల పేరుతో వలవేసి, స్నేహం పేరుతో నమ్మించి, స్నేహం పేరుతో మోసగించి మాయ చేస్తున్నటువంటి సందర్భాలు మనకు తెలుసు. కానీ ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మనుషులు రకరకాలు. మనుషులు వివిధ రకాలు, విభిన్నంగా ఉంటారు. కొందరు పైకి కటువుగా కనబడుతున్న లోపల చాలా జాలి కలిగి ఉంటారు. కొందరు పైకి జాలిగా మాట్లాడుతున్న లోపల చాలా కఠినమైన స్వభావం కలిగి ఉంటారు. ఈరోజు నాకు హెల్త్ బాగాలేదు, కొంచెం జాగ్రత్తగా విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. యాక్చువల్లీ నేను రాకూడదు అనుకున్నాను, కానీ ఇంకా తప్పక రావటం జరిగింది. రైట్ రైట్. సో కొందరు లోపల మలినాన్ని దాచుకుని పైకి ప్రేమను ప్రదర్శిస్తూ ఉంటారు. కొందరు నిజంగానే హృదయంలో ప్రేమ కలిగి ఉంటారు, కానీ పైకి దాన్ని ఎక్స్ప్రెస్ చేయరు. ఇలా విభిన్న స్వభావాలు కలిగినటువంటి మనుషులు ఉంటారు. మనుషుల్లో మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. అందుకే గ్రంథం చెప్పింది, మంచివాని కొరకు సహితము ఒకడు మరణించుట అరుదు అన్నాడు. అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, అరుదుగా జరిగేటువంటి సంఘటన, నీకు నిజమైన స్నేహితురాలు కానీ, నిజమైన స్నేహితుడు కానీ ఉంటే, నువ్వు నిజంగా వాళ్ళతో మమేకమైపోయిన హృదయం కలిగి ఉంటే, లైక్ యోనాతాను దావీదు మాదిరి, అలాంటి ఒక బంధం మీ మధ్యలో ఉంటే, నువ్వు నిజంగా మంచివాడవు, మంచిదానవు అయితే, మీకోసం వాళ్ళు ప్రాణం ఇవ్వటానికి కూడా వెనుకాడరు. మంచివాని కొరకు సహితము ఒకడు మరణించుట అరుదు అంటే జరగదు అని చెప్పట్లేదు దేవుడు. అలాంటి సంఘటనలు మనం ఎక్కడా చూడము అని చెప్పట్లేదు, కానీ అలాంటి సంఘటనలు అక్కడక్కడ అరుదుగా సంభవిస్తూ ఉంటాయట. అలా అరుదుగా సంభవించేటువంటి సంఘటన మంచివాని కొరకు ఒక మనిషి చచ్చిపోవటం. సో ఎందుకు ఒక మనిషి ప్రాణత్యాగానికి సిద్ధపడుతున్నాడు అని అంటే, స్నేహం, వారిద్దరి మధ్య చిగురించినటువంటి స్నేహం. ఎందుకు ఒక మనిషి త్యాగానికి సిద్ధపడుతున్నాడు అంటే స్నేహం. అందుకే నేను మళ్ళీ చెప్తున్నా, చెడు స్నేహాలు ఉన్నాయి, మంచి స్నేహాలు ఉన్నాయి. పాడు చేసే స్నేహితులు ఉన్నారు, బాగు చేసే స్నేహితులు కూడా ఉన్నారు. కొందరు స్నేహితుల వల్ల బాగుపడతారు, కొందరు స్నేహితుల వల్ల పాడవుతారు. సామెతల గ్రంథంలో కూడా చాలా స్పష్టంగా చెప్తాడు, దుర్దశలో అట్టి వాడు స్నేహితుడుగా ఉండును.
మేలుకోరి స్నేహితుడు గాయములు చేయును. సో ఈ స్నేహితులందరూ కూడా ది బెస్ట్ కేటగిరీకి చెందినవారు. మన జీవితానికి ఎంతో కొంత ఉపయోగపడతారు వాళ్ళు. ఆ మేలు మనం మర్చిపోకూడదు, కృతజ్ఞత కలిగి ఉండాలి. సో ఇవన్నీ కూడా 60-70 సంవత్సరాలు ఈ జీవితంలో స్నేహానికి ఉన్నటువంటి నిర్వచనాలు, స్నేహంలో కనబడుతున్నటువంటి విభిన్నమైన పార్శ్వాలు. అయితే ప్రియమైన దేవుని ప్రజలారా, మానవులతో స్నేహం చేయటం అనేది పరిపాటి. కానీ మానవుడు సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సృష్టికర్త, మానవులందరి నిర్మాణానికి ఆద్యుడైన దేవాది దేవునితో స్నేహం చేయటం అనేది వింత కాదా? వింత కాదా? చాలా పెద్ద వింత. ఎందుకు చాలా పెద్ద వింత అంటున్నానంటే, స్నేహం అనేది ఎవరితో మనం చేయాలన్నా ఆ వ్యక్తి మన కంటికి కనిపించాలి. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? రైట్. ఆ వ్యక్తి మన కంటికి కనిపిస్తున్నప్పుడే మనం ఆ వ్యక్తితో ఏం చేయగలుగుతాం? స్నేహం చేయగలుగుతాం. ఆ వ్యక్తి మనకు వినబడాలి, లేకపోతే కనబడాలి. వినబడడం కంటే కూడా కనబడితేనే ఎక్కువగా స్నేహం అనేది పాతుకుంటుంది, బలంగా మారుతుంది, పటిష్టంగా మారుతుంది. వాళ్ళతో మనం కలిసి ప్రయాణం చేస్తూ ఉంటాం, కలిసి నడుస్తూ ఉంటాం. మనకు స్నేహాలు ఎక్కడ ప్రారంభమవుతాయంటే బాల్య దశలో, స్కూల్లో ప్రారంభమవుతాయి. మన భావాలకు అనుగుణంగా, మన ఆలోచనలకు దగ్గరగా, మనల్ని ఇష్టపడేవాళ్ళు, మనతో సహవాసం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ మనం వాళ్ళతో స్నేహాన్ని ప్రారంభిస్తాం. కొన్ని స్నేహాలు కొంతకాలం ఉంటాయి, కొన్ని స్నేహాలు విడదీయరానివిగా జీవితాంతం ఉంటాయి. జీవితాంతం మనకు స్నేహితులుగా ఉండేవారు ఉంటారు, కొంతకాలం ఉండి తర్వాత మాయమైపోయే వాళ్ళు ఉంటారు, కొంతకాలం బాగా ఫెవికాల్ బంధంలా ఉండి తర్వాత మరీ దూరం అయిపోయే వాళ్ళు ఉంటారు. ఇలా రకరకాల స్నేహాలు మనకి భూమి మీద కనబడుతున్నాయి. కాలేజీలో కానివ్వండి, హై స్కూల్స్లో కానివ్వండి, ఎలిమెంటరీలో కానివ్వండి, యూనివర్సిటీస్లో కానివ్వండి, వ్యాపారాల్లో కానివ్వండి, ఉద్యోగాల్లో కానివ్వండి, రకరకాల స్నేహాలు, రాజకీయాల్లో కానివ్వండి, రకరకాల స్నేహాలు మనుషులు ఏర్పరచుకుంటుంటారు. తర్వాత మళ్ళీ విడిపోతూ ఉంటారు. ఇది సహజం. కొన్ని విడదీయరాని బంధాలు కాబట్టి శాశ్వత కాలం ఉంటాయి. ఇది కూడా మీ అందరికీ తెలిసినటువంటి విషయం. కాకపోతే ఇక్కడ మనం మాట్లాడుకున్న వింతైన విషయం ఏంటంటే, భూమి మీద ఒక మనిషికి దేవుడు కనబడతాడా అంటే కనబడడు. గ్రంథం చాలా స్పష్టంగా చెప్పింది. ఏ మనిషి కూడా ఎప్పుడూ దేవుణ్ణి చూడలేదట. చూశాడని గ్రంథం చెప్తోందా? చూడండి యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రికలో భక్తుడైన యోహాను, మనం కాదు కదా మాట్లాడుకుంటున్నది, ఎవరు మాట్లాడుతున్నది? భక్తుడైన యోహాను. భక్తుడైన యోహాను మాట్లాడుతూ ఎంత చక్కటి విషయాన్ని ఇక్కడ పొందుపరిచాడో మనం జాగ్రత్తగా గమనించగలిగితే, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదవండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదవండి. ఏం రాయబడింది అక్కడ? ఏ మానవుడు అన్న చోట ఏమైనా ఆప్షన్స్ ఉంటాయా? ఆప్షనల్గా ఏమైనా ఉందా ఇక్కడ? ఏ మానవుడు అన్న పదం, ఆ పదప్రయోగం కొందరికి ఏమైనా వెసులుబాటు ఇస్తుందా, లేకపోతే అందరినీ కలిపి చెప్పబడుతుందా ఇక్కడ? చెప్పండి. ఎలా మనకు అర్థమవుతుంది ఈ వచనం? అందరినీ కలిపి చెబుతున్నట్టుగా మనకు అర్థమవుతుందా, లేకపోతే కొందరికి వెసులుబాటు ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుందా? మళ్ళీ చదవండి ఆ మాట. ఏ మానవుడు అంటే ఆదాం మొదలుకొని నేటి వరకు మానవ జాతిలో ఎవరు అని అర్థం. మానవ జాతిలో ఎవరు కూడా, ఏ మానవుడు కూడా ఎప్పుడూ కూడా ఎవరిని చూడలేదట? దేవుని చూడలేదు. ఇది క్లియర్. ఏ మానవుడు ఎప్పుడు దేవుని చూచి ఉండలేదు అని క్లియర్గా చెప్పేశారు. పోనీ యోహాను గారు చెప్పిన మాట మనం ఎలా తీసుకోవాలి? ఇది యోహాను గారు చెప్పిన మాట కదా అని మీరు అనుకుంటే, సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఇదే విషయాన్ని రూఢిపరిచారు. ఈయన ఏదైతే చెప్పారో అదే శిష్యులు చెప్పారు. యేసుప్రభు వారు ఏదైతే చెప్పారో అదే విషయాన్ని శిష్యులు కాపీ చేసి చెప్పారు తప్ప సొంత విషయాలేమీ వాళ్ళు చెప్పలేదు. చూడండి యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్తున్నారో యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనం చదవండి. ఏ కాలమందైనను అన్నప్పుడు కూడా ఇది ఏమైనా ఆప్షనల్ వర్డ్ ఏం కాదు. ఇది దెర్ వాజ్ నో ఆప్షన్. ఏ కాలమందైనను అంటున్నాడంటే
అసలు ఆదాము మొదలుకునే కదా మానవులకు కాలం పరిచయం అయింది. అంతకుముందు కాలం ఉన్నా మనకి దాంతో సంబంధం లేదు గదా! ఆదాము ఎప్పుడైతే భూమి మీద అడుగుపెట్టాడో అప్పటినుంచే మానవులకి ఏం పరిచయం అయింది? కాలం పరిచయం అయింది. నేటి వరకు ఆ కాలాన్ని మనం గణిస్తున్నాం, కొలతలు వేస్తున్నాం, లెక్కలు గడుతున్నాం. ఆదాముకు ముందు కాలం ఉన్నా గూడా ఆ కాలంతో మనకి పని లేదు. ఆ కాలంతో మనకి ప్రయోజనం లేదు. సో, ఏ కాలమందైనను అని ప్రభువు మాట్లాడుతున్నారు అనంటే, ఆదాము కూడా దేవుణ్ణి చూడలేదు. మరి గ్రంథంలో దేవుణ్ణి చూసినట్టుగా వ్రాయబడింది గదండీ! మోషే ముఖాముఖిగా దేవుణ్ణి ఎరిగిన ప్రవక్తని, ఆ దేవుణ్ణి చూచి మాట్లాడినట్టుగా మనకి పాత నిబంధన గ్రంథంలో చాలా ఉన్నాయి గదా! అంటే యేసు ప్రభువారు అబద్ధం జెప్తారా? చెప్పండి. యేసు ప్రభువారు చెప్తున్నారా ఇక్కడ? ఎవరు చెప్తున్నారు? సాక్షాత్తు యేసు ప్రభువారే, దేవుని కుమారుడైన క్రీస్తు మాట్లాడుతున్నారు. సో, కాబట్టి ప్రభు అబద్ధం చెప్పరు గదా! మరి వాళ్ళు చూసింది ఎవరిని అంటే దేవదూతల్ని. దేవదూతలు ఎప్పుడూ కూడా దేవుని ప్రతినిధులుగా వచ్చారు గాబట్టి దేవుడు మాట్లాడినట్టే మాట్లాడారు. ఇప్పుడు మనం ఒక ఉత్తరం రాస్తాం. ఆ ఉత్తరం అంటామా? లేకపోతే పలానాయన ఇలా చెప్పాడంటామా ఉత్తరంలో ఉన్నది చదివి? ఉత్తరం చదివిన తర్వాత పలానాయన ఇలా చెప్పాడు. ఇప్పుడు నా స్వహస్తాలతో, నా చేతి దస్తూరితో, నా సంతకంతో నేను లెటర్ రాసి నీకు పంపించానంటే దట్ ఈజ్ నాట్ ఏ లెటర్. అర్థమవుతుందా? అది నేనే. ఎందుకు నేనే? రాసిందెవరు? నేనే. అందులో ఉన్న మాటలన్నీ ఎవరివి? నావే. అందులో ఉన్న భావాలన్నీ ఎవరివి? నావే. వాటిలో వ్యక్తీకరించబడినటువంటి సందేశం ఎవరిది? నాదే. కాబట్టి అది నేను. ఆ లెటర్‌లో కనబడుతున్నది ఎవరు? నేను. అర్థమవుతుందా? అప్పుడప్పుడు చూడండి, మీరు సీరియల్స్‌లో అది చూస్తుంటారు. లెటర్ ఇలా చదివేటప్పుడు అందులో ఆ రాసినోడు బొమ్మ చూపిస్తే మాట్లాడుతున్నట్టుగా, ఎక్స్‌ప్రెషన్ చెప్తున్నట్టుగా చూపిస్తూ ఉంటారు. పాత సినిమాల్లో చూసినా అలాంటివి కనబడుతుంటాయి మనకి. లెటర్ ఉంటది. లెటర్ లోపల ఆ వ్యక్తి యొక్క ప్రతిబింబం కనబడతా ఉంటది. ఆ వ్యక్తే మాట్లాడుతున్నట్టు చూపిస్తారు. సో, ఎందుకు ఇది చెప్తున్నానంటే, దేవదూత అనే వ్యక్తి దేవుని రాయబారి. దేవదూత అనేవాడు దేవుని ప్రతినిధి. కాబట్టి దేవుని ప్రతినిధులు గనుక దేవుడే మాట్లాడుతున్నట్టుగా కొన్ని సందర్భాల్లో వాళ్ళు చెప్పడం జరిగింది. దేవుణ్ణే చూస్తున్నట్టుగా కొన్ని సందర్భాల్లో పాత నిబంధన గ్రంథంలో ప్రజలు కూడా అర్థం చేసుకోవడం జరిగింది. ప్రవక్తలు అర్థం చేసుకోవడం జరిగింది. తర్వాత నూతన నిబంధనకు వచ్చాక అవన్నీ రివీల్ చేశారు. నూతన నిబంధన వరకు కూడా కొన్ని కొన్ని మర్మాలుగానే ఉండిపోయాయి. కొన్ని కొన్ని రహస్యాలుగానే ఉండిపోయాయి. అందుకే మరుగైన సంగతులు నేను మీకు తెలియజెప్పేదను అన్నారు ప్రభు. ఇప్పుడు మనం జాగ్రత్తగా గ్రంథాన్ని గమనిస్తే ప్రియమైన దేవుని ప్రజలారా, సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము కూడా చూడలేదు. చూసారా ఎంత క్లియర్‌గా చెప్తున్నారో? మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఏ కాలమందు కూడా మీరు ఆయన స్వరూపాన్ని చూడలేదు. అంటే దేవుడు ఎలా ఉంటాడో మానవులకు తెలీదు. ఇది సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువారి మాట. దేవుడు మాకు కనబడ్డాడు అంటే అది అబద్ధమే. ఎందుకంటే ఏ మానవుడు ఎప్పుడును దేవుని చూడలేడు. నన్ను చూచి ఏ నరుడు బ్రతుకజాలడు. అంతే కదా! బ్రతుకజాలడు. ఈ సృష్టిలో అనంతమైన రహస్యాలు ఉన్నాయి. సృష్టి అంటేనే రహస్యాల మేళవింపు. రహస్యాల మేళవింపు ఈ సృష్టి. ఈ సృష్టిలో మనకు తెలియని ఎన్నో నిగూఢమైన రహస్యాలు, అంతుబట్టని రహస్యాలు, అంతు చిక్కని మర్మాలు నేటికి ఈ సృష్టిలో విస్తృతమైన పరిశోధనల ద్వారా శాస్త్రవేత్తలు కనుగొంటున్నారు. వాటికి కూడా ఇంకా పరిపూర్ణమైన ఖచ్చితత్వాన్ని నిర్ధారించలేకపోతున్నారు. వారి ఊహకు తెలిసినవి, వారి విజ్ఞతకు అందినవి మాత్రమే మాట్లాడగలుగుతున్నారు తప్ప ఇది ఖచ్చితము అని చెప్పగలిగే స్థాయిలో ఏ పరిశోధకుడు నేటి వరకు లేడు. అలాంటిది ఈ సృష్టిలోని ఇన్ని రహస్యాలకు కారకుడైన దేవుణ్ణి మేము జస్ట్ అలా ఈ మానవ నేత్రాలతో చూసేసాము అనుకోవటం అది అజ్ఞానమే, అవివేకమే. దేవుడు మానవునికి కనబడేంతటి చిన్నవాడు కాడు. నేను మీకు చాలాసార్లు చెప్పాను, తదేకంగా రెప్ప వేయకుండా సూర్యుడిని చూస్తేనే మన కనులు ఏమవుతాయి? పాడవుతాయి. కనులు పోతాయి. కనులు పని చేయవు. తదేకంగా సూర్యుడిని చూస్తుంటేనే మన కన్నులు పని చేయకపోతుంటే దేవుణ్ణి మనం ఎలా చూడగలం? ఈ మానవ నేత్రాలతో చూడలేం. అందుకే ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ, అంటే హృదయ సంబంధమైన ఆరాధన దేవుడు కోరుతున్నట్టుగా మనకి గ్రంథం సాక్ష్యమిస్తోంది. రైట్. ఇప్పుడు యేసుప్రభు వారి మాటతో మనకి క్లియర్ అయిపోయింది. ఏ మానవుడు ఎప్పుడు ఆయన్ని చూడలేదు. మరొక మాట చూద్దాం. అదే యోహాను సువార్తలో
6వ అధ్యాయంలో 46వ వచనాన్ని కూడా ఒకసారి పరిశీలన చేద్దాం. అదే యోహాను సువార్త 6వ అధ్యాయము 46వ వచనం. దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడునూ తండ్రిని చూచి ఉండలేదు. ఎవరట తండ్రిని చూచినవారు? యేసుక్రీస్తు తప్ప. ఇంకా క్లియర్ కదండి, యేసుక్రీస్తు తప్ప ఎవ్వరూ తండ్రిని చూడలేదు అనేది క్లియర్. ఇంకొక మాట పౌలు గారు తిమోతికి చెప్తూ, సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. ఏ మానవుడును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు. మనుషుల్లో ఎవడునూ ఆయనను చూడలేదు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు అన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో, 6:16 తిమోతికి రాసిన మొదటి పత్రికలో, మనుష్యులలో ఎవడునూ ఆయనను చూడలేదట, ఎవడును చూడ నేరడు. నేరడు అంటే ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్? టెల్ మీ, ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్? నాట్ పాసిబుల్, ఇంపాసిబుల్. అంటే సాధ్యము కాదు అని చెప్పటం ఆయన యొక్క అక్కడ. ఎవడును చూడ నేరడు అని అంటే దాని అర్థం ఏంటి? సాధ్యపడదు. ఇక దాని గురించి మీరు థింక్ చేయకండి, దాని గురించి మీరు ఓవర్గా ఆలోచించకండి. నువ్వు దేవుణ్ణి చూడలేవు, నాట్ పాసిబుల్, అది సాధ్యం కాదు అని ఇక్కడ ఇంకా పౌలు గారు కూడా క్లియర్గా మనకి వివరణ ఇచ్చేశారు. సాక్షాత్తు యేసుప్రభువే మాట్లాడారు, దాన్ని నోటంకిస్తూ పౌలు గారు మాట్లాడారు, యోహాను గారు కూడా మాట్లాడారు. అయితే ప్రియులరా, కనిపించని దేవునితో స్నేహం చేయడం అంటే మరి వింత కదా? వింత కాదా? వింతే. కనిపించే వారితోనే స్నేహాలు నిలబడట్లేదు. నిలబడుతున్నాయా? మీ జీవితంలో చాలామంది స్నేహితులు పరిచయం అయి ఉంటారు. ఈరోజు ఎందుకో మీకు వాళ్ళకి మధ్య ఎడబాటు వచ్చి ఉంటుంది. అలాంటి వారు మీ జీవితంలో ఉన్నారా లేరా? ఉంటారు. 100 మంది స్నేహితులు ఉంటే 100 మందితోనూ మీరు ఇప్పుడు సఖ్యంగా ఉన్నారనడానికి ఎలాంటి అవకాశం ఉండదు. ఎందుకంటే కొందరితో కలిసి ఉంటాం, కొందరి పద్ధతులు మనకు నచ్చవు, కొందరి విధానాలు మనకు నచ్చవు, కొందరి భావజాలం మనకు నచ్చదు. కొన్నాళ్ళు స్నేహం చేసిన తర్వాత అమ్మో వీళ్ళు కరెక్ట్ కాదు అనుకుంటే మనం ఏమైపోతాం? మెల్లిగా దూరం అవుతుంటాం. ఈ స్నేహం కరెక్ట్ కాదని దూరం అవుతాం. ఇంతకీ కరెక్ట్ కాదని నీకు ఎలా తెలిసింది? చూస్తున్నావు కాబట్టి. చూస్తున్న స్నేహాలే నిలబడతలేనప్పుడు చూడని స్నేహం ఎలా నిలబడుతుంది? కనబడుతున్న స్నేహాలే నిలబడకుండా పోతున్నప్పుడు కనబడని స్నేహం ఎలా నిలబడుతుంది? అసలు దేవునితో స్నేహం ఏంటి? దేవునితో స్నేహం అంటే ఎలా సాధ్యం? అది అసలు అది సాధ్యపడే అంశమేనా? ఎందుకంటే అంతరిక్షంలో ఏముందో మనకు తెలియదు, సూర్యుని మీద ఏముందో మనకు తెలియదు, చంద్రుని మీద ఏముందో మనకు తెలియదు, గ్రహాలలో నక్షత్రాలలో ఏముందో మనకు తెలియదు, భూ అంతర్భాగాలలోనికి వెళ్ళటం ఇంకా సాధ్యపడట్లేదు, సముద్ర అంతర్భాగాలలో కొంతవరకు వెళ్ళగలుగుతున్నారు, కొంతవరకు చూడగలుగుతున్నారు, ఇంకా లోతుకు వెళితే ఏముందో చూడలేని పరిస్థితుల్లో మానవుడు ఉన్నాడు. అలాంటి స్థితిలో, అలాంటి పరిస్థితిలో దేవునితో సహవాసం రైట్. అలాంటి పరిస్థితిలో దేవునితో సహవాసం, దేవునితో స్నేహం అంటే అది సాధ్యపడేటువంటి సంగతి అనుకుంటున్నారా అని అంటే అది సాధ్యపడేటువంటి సంగతి కాదు అని అనిపిస్తుంది. కానీ పూర్వకాలపు ప్రవక్తలలో ఒక ఆయన అది అసాధ్యం అనుకుంటున్నటువంటి తరుణంలో సుసాధ్యం చేసి చూపించాడు. అసాధ్యం అనుకుంటున్న దాన్ని ఏం చేశాడు? సుసాధ్యం చేశాడు. పూర్వకాలపు ప్రవక్త. ఆ ప్రవక్త ఎవరో కాదు, ఈరోజు ఎంతోమంది ముస్లింలు క్రైస్తవులు కూడా గొప్ప ప్రవక్తగా నమ్ముతున్నటువంటి వ్యక్తి. వాళ్ళు ఇబ్రహీం అంటారు, మనం క్రైస్తవులు అబ్రహాము అంటాం. వాళ్ళు ఇబ్రహీం అని పిలుస్తారు, అదే అబ్రహాముని మనం అబ్రహాము అని పిలుస్తున్నాం, అబ్రహాం ఇన్ ఇంగ్లీష్. సో ఆ అబ్రహాము గారు అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేశారు. ఒకసారి మనం గ్రంథం ఏం చెప్తుందో చూడగలిగితే ప్రియులరా, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూద్దాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం
20 అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుతాం. నీ జనులైన ఇశ్రాయేలీల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. ఏమని చెప్తున్నాడు అక్కడ దినవృత్తాంతాల గ్రంథకర్త? నీ స్నేహితుడైన అబ్రహాముకు యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన దేవుడవు నీవే. ఎవరి స్నేహితుడైన అబ్రహాం అట? దేవుని స్నేహితుడైన అబ్రహాము. కనబడని దేవునికి స్నేహితుడైన అబ్రహాము. కనిపించే దేవునికి కాదు, కనబడని దేవునితో స్నేహం చేసిన అబ్రహాము. ఏ దేవుడైతే తనను సృజించాడో ఆ దేవునితో స్నేహం చేసిన అబ్రహాము. ఏ దేవుడైతే తనను పోషిస్తున్నాడో ఆ దేవునితోనే స్నేహం చేసిన అబ్రహాము. ఏ దేవుడైతే తనను కాపాడుకుంటున్నాడో ఆ దేవునితోనే స్నేహం చేసినటువంటి అబ్రహాము. ఎంత గొప్ప విచిత్రమైన సంఘటన గ్రంథంలో మనకి కనబడుతుంది, మీరు ఆలోచించండి. ఇక దేవుని సాక్ష్యం ఎలా ఉందో చూస్తే యెషయా గ్రంథం 41వ అధ్యాయము 8వ వచనం కూడా ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 8వ వచనం కూడా ఒకసారి చూద్దాం. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. చూసారా, దేవుడు ఇస్తున్న సాక్ష్యం కూడా మనం చూస్తున్నాం. ఎవరట ఆయన? నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. కొన్ని సందర్భాల్లో చూడండి, బైబిల్ చెప్తున్నట్టు గొప్పవాడికి అందరూ స్నేహితులేనట, భేదవాడికి రక్త సంబంధులు కూడా ఏమైపోతారట? దూరం అయిపోతారట. సామెతల గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్తాడు. గొప్పవాడికి ధనవంతుడికి చుట్టాలు అనేక మంది ఉంటారట. ధనవంతుడు అయ్యేసరికి చుట్టాలు ఎక్కువైపోతారు, ధనం పోయేసరికి చుట్టాలు ఏమైపోతారు? తగ్గిపోతారు. ఇది మనుష్యుల యొక్క సైకాలజీ. ఇది నిజం, పచ్చి నిజం. మిమ్మల్ని ఎవరైనా పెళ్ళికి పిలిచారనుకోండి, వాళ్ళు ధనవంతులైతే దూరపు చుట్టమైనా వెళ్తారు. భేదవాళ్ళు అనుకోండి, దగ్గర చుట్టమైనా వెళ్ళరు. ఒకవేళ అవకాశం లేక వెళ్ళలేకపోయాం అనుకోండి, ధనవంతుడైతే కనబడినప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటారు, ఎందుకు రాలేకపోయాం అనే దాని గురించి. భేదవాడైతే అసలు ఎక్స్ప్లెనేషన్ కూడా ఎవ్వరు, ఎందుకంటే నీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేంత సీన్ నీకు లేదు. అవునా కాదా చెప్పండి? మనుషుల సైకాలజీ అలాగ ఉందా లేదా? గౌరవం ఈ రోజుల్లో ధనాన్ని బట్టి ఇస్తున్నారా లేకపోతే గుణాన్ని బట్టి ఇస్తున్నారా? గుణాన్ని బట్టి గౌరవాలు ఇచ్చే రోజులు పోయాయి. పూర్వం అట గుణాన్ని బట్టి గౌరవాలు ఇచ్చేవారట, ఆ రోజులు పోయాయి. మరి ఇప్పుడు దేన్ని బట్టి గౌరవం ఇస్తున్నారంటే ధనాన్ని బట్టే గౌరవం. ఎవరు ఎన్ని చెప్పినా చివరికి ప్రతి మనిషి అక్కడికి వెళ్ళి ఆగుతున్నాడు. గౌరవం ఎప్పుడు లభిస్తుంది అంటే ధనాన్ని బట్టి ఇస్తున్నారు గౌరవం, గుణాన్ని బట్టి ఇవ్వట్ల. అంటే దాని అర్థం ఏంటంటే నీ గొప్పతనం అని కాదు, నీ వెనకున్న డబ్బు గొప్పతనం నీ గౌరవాన్ని తీసుకొచ్చి పెట్టింది. ఆ డబ్బే పోతే నీ గౌరవం కూడా పోయినట్టే. అది నువ్వు గ్రహించాలి. డబ్బు ఉంటే నీకు గౌరవం ఉంది, డబ్బు లేకపోతే నీకేం లేదు, గౌరవం లేదు అంటే ఆ గొప్పతనం నీది కాదు నాయన, డబ్బుది. డబ్బు లేకపోయినా నీ గుణాన్ని బట్టి నీకు గౌరవం ఆపాదించబడింది అంటే ఆ గొప్పతనం నీది. కాబట్టి ఈరోజున్న సమాజానికి డబ్బు ఉండాలి. దాతకు లేదా ధనవంతుడికి అందరూ స్నేహితులే. భేదవాడికి రక్త సంబంధులు కూడా ఏమైపోతారట? చుట్టములందరికీ అసహ్యుడట భేదవాడు. చుట్టాలందరికీ ఎలా కనబడతాడట భేదోడు? అసహ్యంగా కనబడతాడు. మీకు విషయం చెప్పిన, లిస్ట్ రాసుకునేటప్పుడు కూడా మీ పేరు గుర్తురాదు వాళ్ళకి. లిస్ట్ రాస్తారు కదా, ఏ లిస్టు? చదివింపులు కాదయ్యా, పెళ్లి పిలుపుల లిస్టు. ఫంక్షన్కి శుభలేఖలు ఇవ్వడానికో లేకపోతే ఫంక్షన్కి పిలవడానికో లిస్టులు రాసుకుంటారు కదా. ఆ లిస్ట్ రాసేటప్పుడు కూడా మీ పేరు గుర్తురాదు. ఎప్పుడో లాస్ట్లో ఒకడు ఉన్నాడులేండి, ఒక ఆమె ఉందిలేండి, అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదండి. వీళ్ళు అంత ఇంపార్టెంట్ కాదు. అదే మీరు నిజంగా ఒక పొజిషన్కి వెళ్ళిపోయారనుకోండి, డబ్బులు సంపాదించేశారనుకోండి, పదవి సంపాదించేశారనుకోండి, ఏదైనా మంచి స్థితికి వెళ్ళిపోయారనుకోండి, ఎక్కడో బీరకాయ పీసు బంధం ఉన్నా కూడా దాన్ని లాక్కొచ్చి, బీరకాయ పీసు బంధమే అది, అసలు పెద్ద బంధం కూడా కాదు, అది ఉఫ్ అంటే ఎగిరిపోయే కొబ్బరి పీసు బంధం లాంటిది. ఆ బంధాన్ని కూడా లాక్కొచ్చి దాన్ని పలుపు తాళ్ళలాగా అల్లేసి మావాడే బాగా దగ్గర అంటారు. ఏంటట? బాగా దగ్గరట. ఎంత బాగా దగ్గర చెప్పరా నాయన అంటే,
మా వేలు విడిచిన మేనమామ మేనత్త తమ్ముడి అన్నగారి కొడికి అల్లుడికి మనవడవుతాడని చెప్తారు. అంత దగ్గర. సో ఇది మనుష్యుల యొక్క నైజం. డబ్బుంటే ఏం చేస్తున్నారు? స్నేహాలు. డబ్బు లేకపోతే స్నేహాలు లేవు. బహుదూరస్తుడైపోతారట. కాబట్టి ప్రియులరా, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తుంటే, ధనవంతుడికేమో మేము స్నేహితులు అని చెప్పుకుంటుంటారు, పేదవాడికేమో మేము స్నేహితులం కాదని చెప్పుకుంటారు. ఇది కిందున్నోడు పైనున్నోడు గురించి చెప్పుకునేది. కానీ పైనున్నోడు ఎప్పుడైనా కిందున్నోడు గురించి హీజ్ మై ఫ్రెండ్ అని చెప్తాడా? చెప్పడు. అరుదుగా జరగాలది. ఎక్కడైనా జరిగితే ఆడు బాగా మంచోడైతే, నువ్వు పేదోడు అయినా సరే, నీ దగ్గర కారు ఆపి లేదా నీ దగ్గరకు వచ్చి, నీ ఇంటికి వచ్చి నీ దగ్గర నిలబడి, ఎస్ మేము ఇద్దరం కలిసి చదువుకున్నాం, హీజ్ మై ఫ్రెండ్, ఇద్దరం కలిసి పని చేసాం, హీజ్ మై ఫ్రెండ్ అని చెప్తాడు. ఇంకా అలా చెప్పాడంటే వాడు చాలా గొప్పడు. కారు దిగి నీ ఇంటికి వచ్చి మరి, కారు దిగి నీ దగ్గరకు వచ్చి మరి, లేదా కారు ఆపి మరి నేను పలకరించి నీతో మాట్లాడాడంటే నీ స్నేహానికి వాడి దృష్టిలో కొంత విలువ ఉందని అర్థం. కానీ సాధారణంగా బేదోడు గొప్పోడిని మా స్నేహితుడని చెప్పుకుంటాడు తప్ప, గొప్పోడు ఎప్పుడు బేదోడిని నా స్నేహితుడని చెప్పుకోడు. ఇది మనందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. అవునంటారా కాదంటారా? మీతో పాటు స్కూల్లో చదువుకున్న వాళ్ళు, కాలేజీలో చదువుకున్న వాళ్ళు ఈరోజు గొప్పోళ్ళు అయిపోయారు అనుకోండి. అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఏ స్థితికి వెళ్తారో ఎవరికి తెలియదు కదా. మంచి సెలబ్రిటీ అయిపోయారు అనుకోండి, కోట్లు లక్షలు సంపాదించేశారు అనుకోండి, వాళ్ళు మిమ్మల్ని చూసి కారు ఆపి, ఎలా ఉన్నావు మై డియర్ ఫ్రెండ్, బాగున్నావా అని, కొబ్బరికాయలు కొట్టుకుంటున్నా నిన్నో, ఆటో తోలుకుంటున్నా నిన్నో, కూరగాయలు అమ్ముకుంటున్నా నిన్నో, పెయింట్లో గోడ మీదకి వేలాడుతూ పెయింట్ వేసుకుంటున్నా నిన్నో, లేకపోతే ఎలక్ట్రిసిటీ పని చేసుకుంటూ టర్న్ స్క్రూలు తిప్పుకుంటున్నా నిన్నో కదా, నీ దగ్గర ఆపి హాయ్ మై డియర్ ఫ్రెండ్ ఎలా ఉన్నావని ఒక కారులో దిగొచ్చి నీతో మాట్లాడతాడా? మాట్లాడు. నువ్వే ఎప్పుడైనా కనపడినప్పుడు మీరు మా ఫ్రెండ్ కదండి, మన ఇద్దరం కలిసి చదువుకున్నాం కదండి అంటే, నాకు గుర్తులేదు వెళ్ళి అంటాడు. అలాంటివి సంభవిస్తూ ఉంటాయి ఎక్కువ. ఇది మనకు బాగా తెలిస్తే, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వ సృష్టికర్త, ఆకాశ మహాకాశములకు రూపకల్పన చేసినటువంటి శిల్పి, మహాదేవుడైనటువంటి ఆయన అబ్రహాము అనేటువంటి వ్యక్తిని, ఒక సామాన్యుడు, అబ్రహాం అంటే సామాన్యుడు, ఆయన నిర్మించిన మానవుల్లో ఈయన కూడా ఒకడు. అలాంటి వ్యక్తిని చూపించి ఏమంటున్నాడు? నా స్నేహితుడైన అబ్రహాము అన్నాడు. అక్కడే మనకు అర్థమైపోవాలి, వావ్, వాట్ ఏ వండర్ఫుల్ గాడ్, వీ హ్యావ్ ఏ వండర్ఫుల్ గాడ్, హీస్ అవర్ ఫాదర్, హీస్ అవర్ లార్డ్. అంత గొప్ప తండ్రిని మనం కలిగి ఉన్నామా? ఎస్, ఆయనకి నచ్చితే, ఆయనకి నచ్చేలా బ్రతికితే, ఆయన ఇష్టాన్ని నెరవేర్చేవారిగా ఉంటే, ఇతడు నా స్నేహితుడిని చెప్పుకోవడానికి ఏమాత్రం వెనకాడని స్టేటస్ల గురించి మాట్లాడుకుంటే, ఆయన స్టేటస్ ముందు ఏ స్టేటస్ తూగుతుంది చెప్పండి? భూమి మీద ఉన్న స్టేటస్లు ఉన్నాయి కదా, స్టేటస్ సింబల్స్. నా స్టేటస్ ఏంటో నీకు తెలుసా? నా గొప్పతనం ఏంటో నీకు తెలుసా? నా ఔన్నత్యం ఏంటో నీకు తెలుసా? ఇలాంటి సమాజంలో మట్టి మనిషి ఎంత గొప్ప స్టేటస్ ఉన్నా ఒక రోజుకు నువ్వు మట్టిలో కలిసిపోయే మనిషివే. గొప్పోడు చచ్చిపోయాడని చెప్పి బంగారంలోకి పెట్టరుగా. ఎక్కడైనా బంగారు శ్మశానాలు చూసారా? చూడగలరా? ఉండనిస్తారా? నేను చాలాసార్లు అనుకున్నాను, మట్టి శ్మశానాలు ఉన్నాయి కానీ బంగారు శ్మశానాలు కట్టరెందుకు అంటే కట్టరు. ఎందుకు బంగారు శ్మశానాలు కట్టరు అని అంటే, చచ్చిన తర్వాత సాగనంపేటప్పుడే ఒంటి మీద ఉన్న బంగారాన్ని ఒలిచి సాగనంపే సమాజం. బంగారు శ్మశానం కట్టితే దొంగలందరూ అక్కడే ఉంటారు. మళ్ళీ దానికి 100 మంది 1000 మంది కాపలా ఉండాలి కదా. గొప్పవాళ్లకు కూడా ఏ శ్మశానాలు లేవు, బంగారు శ్మశానాలు లేవు, గొప్పవాళ్ళకు కూడా లేవు. సృష్టి పుట్టిన నాటి నుండి నేటి వరకు, ఇప్పటి వరకు ఒక బంగారు శ్మశానాన్ని ఎక్కడైనా చూసామా అంటే ఎక్కడ చూడలేదు. భవిష్యత్తులో వస్తుందా అంటే రాకపోవచ్చు. ఎందుకంటే బంగారంలో పెట్టే అంతటి గొప్ప
గొప్ప మనుషులు ఈ ప్రపంచంలో లేరు. మహా అయితే గంధపు చెక్కలతో కాలుస్తారు. ఏ చెక్క అయితే ఏంటి, బూడిదయ్యాక. బూడిద పట్టుకున్నాక ఇది గంధపు చెక్కల బూడిదా, ఇదేమో వేప చెక్కల బూడిదా, ఇదేమో నిద్రగన్నేరు మొక్కల బూడిదా అని చెప్పడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? ఉంటుందా? ఏముండదు. బూడిదైపోయిన తర్వాత ఏ చెక్క అయినా ఒకటే. అది గంధపు చెక్క అయినా, లేకపోతే చందనమైనా, టేకు మొక్క అయినా, ఏదైనా ఒకటే కదా. కాబట్టి ఇలాంటి మనుష్యులకు స్టేటస్లు ఉండొచ్చు. ఆ స్టేటస్ ఎవడు దిగడానికి ఇష్టపడ్డు, ఆ స్టేటస్కి ఎవడు తగ్గటానికి ఇష్టపడ్డు. దట్ ఈజ్ మై స్టేటస్ అంటాడు, దట్ ఈజ్ మై స్టేటస్ సింబల్ అంటాడు. కానీ దేవుడు ఎంత తగ్గాడంటే, ఒక మనిషిని నా స్నేహితుడని ఎంత తగ్గాడు. ఆయన స్టేట్మెంట్ ఇది, డైరెక్ట్ స్టేట్మెంట్. కావాలంటే మళ్ళీ చదవండి యెషయా గ్రంథంలో. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఎస్, యువర్ ఫాదర్ ఈజ్ మై ఫ్రెండ్, యువర్ ఫాదర్ ఈజ్ మై ఫ్రెండ్ అని ఎవరికి చెప్తున్నాడు? అని పిల్లలకు చెప్తున్నాడు, సంతానానికి చెప్తున్నాడు. చెబుతున్నది ఎవరు? సాక్షాత్తు దేవుడు. మరి అంత గొప్ప స్థితి నేను ఎలా పొందుకోగలిగాడు? అంత గొప్ప స్థితి నేను ఎలా సంపాదించుకోగలిగాడు? యాకోబు పత్రికలో కూడా ఇదే విషయం రాయబడింది. చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము. అందరూ కూడా మీ చేతిలో ఉన్నటువంటి జీవ గ్రంథాన్ని తెరిచి 24వ వచనం చూద్దాం ఒకసారి. మనుష్యుడు 23 కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ఏ పేరు కలిగిందట? దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. అబ్రహాము అంటే ఎవరట? మనకు విశ్వాసులకు తండ్రి అనే పేరే గుర్తొస్తుంది. కానీ దానికంటే ముందున్న పేరేంటి? దేవునికి స్నేహితుడు. హీ వాజ్ ద ఫ్రెండ్ ఆఫ్ లార్డ్, ఫ్రెండ్ ఆఫ్ లార్డ్ గాడ్, దేవుని యొక్క స్నేహితుడు. అలాంటి గొప్ప పేరు సంపాదించుకున్నాడు. నేను దేవుని స్నేహితుడిని. ఎంత గొప్ప పేరు అండి అది. ఇప్పుడు ఇక్కడ మనం సామాన్యంగా కూర్చున్నాం. మీరు సీఎం గారి స్నేహితుడు అనుకోండి, ఎలా ఉంటుంది? మీ 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 లెక్క ఎలా ఉంటుంది? మీ విధానం ఎలా ఉంటుంది? సీఎం రోజుకి ఒకసారి నీకు వాట్సాప్లో హాయ్ చెప్తాడు అనుకో, వాట్సాప్లో నీకు మెసేజ్ పెడతాడు అనుకో, గుడ్ మార్నింగ్లు గుడ్ ఈవినింగ్లు పెడతాడు అనుకో. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నువ్వు సీఎం వాట్సాప్కి కాల్ చేసేయగలవు అనుకో, లేకపోతే సీఎంకి మెసేజ్ చేసేయగలవు అనుకో, సీఎంతో డైరెక్ట్ మాట్లాడేయగలవు అనుకో. యారా అని అంత చనువుతో, ఎరా మామ బాగున్నావా, ఏందిరా, ఏంది విషయం, ఎక్కడికి వెళ్తున్నావు ఈరోజు, ఎలా ఉన్నావు, ఈ టైప్ ఉందనుకో నీ దగ్గర, నువ్వే నెక్స్ట్ సీఎంలా ఫీల్ అవుతావు. ఇంకా అంతే కదా? అవుతావా? అవ్వా? ఎక్కడ చెప్పుకోకుండా ఉంటావా? ఏమనుకుంటున్నావు? సీఎం ఈజ్ మై ఫ్రెండ్, సీఎం నాకు బాగా పరిచయస్తుడు, సీఎం నేను కలిసి చదువుకున్నాం. ఇంకా అక్కడి నుంచి అలా ఉంటుంది. నా మాట జవ దాటాడు అసలు సీఎం, ఏమనుకుంటున్నావా అని ఉంటుంది కదా. సీఎం ఫ్రెండ్ అయితేనే మనిషిని పట్టుకోలేకపోతున్నాం. దేవుడు ఫ్రెండ్ అయినా కూడా అంత తగ్గింపు స్వభావంతో ఎలా బతికడబ్బైనా, అందుకే దేవునికి ఫ్రెండ్ అయ్యాడు. పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. ఎంత విశ్వాసంతో బ్రతికాడంటే దేవుడికి ఫ్రెండ్, దేవుని స్నేహితుడని పేరు కలిగింది. అయినా కూడా ఎక్కడ గర్వం కానీ అహంకారం కానీ. సీఎంని ఫ్రెండ్ అయితే అలా కాదు, కానీ ఆ 20 ఎకరాలు నాకు కట్టబెట్టేయకూడదు అంటారు. అక్కడ ఏదో పోరంబోకు భూమి ఉంది, ఒక 20 ఎకరాల చెరువు ఉంది, ఆక్రమించేసి నాకు ఇచ్చేయకూడదు, లేకపోతే అది నా పేరు రాసేయకూడదు, ఆ కంపెనీని నాకు ఇచ్చేయకూడదు, అందులో షేర్లు ఇప్పించకూడదు, లేకపోతే పలానా పోస్ట్ ఇప్పించకూడదు అంటారు. స్నేహితులకు గిఫ్ట్లు ఇచ్చినట్టే దేవుడు కూడా అబ్రహాంకు ఒక గిఫ్ట్ ఇచ్చాడట. ఒకటి కాదు, దాదాపు 2 గిఫ్ట్లు ఇచ్చాడు. ఆ గిఫ్ట్లో మొదటి గిఫ్ట్ ఏంటో తెలుసా? ఈ ఈ భూమిని, ఈ దేశాన్ని
నీకు నీ సంతానానికి ఇచ్చేస్తున్నాను. ఆ రైట్ ఆయనకు ఉందా లేదా? నీకు ఒక సెంటు భూమి ఇచ్చే అధికారం సీఎం గారికే ఉన్నప్పుడు, సెంటున్నారా సెంటున్నారా? నీకు సెంటున్నర భూమి ఇచ్చే అధికారం సీఎం గారికే ఉన్నప్పుడు ఒక దేశాన్ని ఇచ్చే అధికారం దేవుడికి లేదా? చెప్పు, ఉందా లేదా? ఉంది కదా. ఆ దేశాన్ని దేవుడు అబ్రహాం గారికి, మై డియర్ ఫ్రెండ్, తీసుకో ఒక దేశాన్ని నీకు ఇచ్చేస్తున్నాను అంటే ఆయన ఏం చేశాడు తెలుసా? వాగ్దత్త దేశములో పరవాసిగా బతికాడట. ప్రభువా, నీ దగ్గరకు వచ్చే ఆ పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాం ఎదురు చూచుచుండెను. ఒక దేశమే నీది మై డియర్ ఫ్రెండ్ అని ఇచ్చేస్తే, ఈ దేశం కంటే గొప్పది నీ దగ్గర ఉన్నటువంటి ఆ ప్రేమ. సో నీ దగ్గరకు రావడమే నాకు ఇష్టమని పునాదులు గల పట్టణం కొరకు, ఆ పరలోకం కొరకు అబ్రహాం ఎదురు చూస్తూ ఉన్నాడు తప్ప భూ సంబంధమైన వాటి కోసం ఆరాటపడలేదు. ఎందుకంటే ఆయనకి తెలుసు ఇంకో కొంతకాలమే నేను ఇక్కడ ఉంటానని, ఇంకొంతకాలం తర్వాత నేను కనబడకుండా పోతానన్న వాస్తవం ఎరిగిన వాడు గనుక ఆ ఇహ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టక పర సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టిన ఘనుడు అబ్రహాము. ఇక మరొక గిఫ్ట్, అతనికి ఇచ్చినటువంటి మరొక గిఫ్ట్ ఏంటంటే అదే యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో 21వ వచనం. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? ఈ సంగతి కూడా మీ అందరికీ తెలుసు, జరిగిన సంఘటన కూడా మీ అందరికీ తెలుసు. లేక సెంచరీ దగ్గరలో పుట్టినటువంటి కుమారుడు అబ్రహాము గారికి నిండి యవ్వన ప్రాయంలో పుట్టాడా? ఎప్పుడు మరి? దాదాపు సెంచరీకి వెళ్ళిపోయాక అప్పుడు పుట్టాడు. అంత నిండు వృద్ధాప్యంలో లేక పుట్టినటువంటి కుమారుడు, అలాగే వాగ్దాన పుత్రుడు, మామూలు పుత్రుడు కాదు. ఏ పుత్రుడు? వాగ్దానము వలన పుట్టినవాడు, వాగ్దాన పుత్రుడు. ఈ వాగ్దాన పుత్రుడినే దేవుడు బలిగా ఇమ్మని అడిగాడు. చాలా క్రిటికల్ కండిషన్, చాలా టిపికల్ పొజిషన్. అలాంటి పొజిషన్లో ఏమాత్రం వెనుదీయక, కన్న తల్లికి కూడా ఒక మాట అయినా చెప్పక, ఎందుకంటే తల్లికి చెబితే అభ్యంతరపరచొచ్చు అన్న ఆలోచనతో కన్న తల్లికి ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి శారమ్మకి ఒక్క మాట కూడా చెప్పకుండా గాడిదకు గంత కట్టి పనివారిని వెంటబెట్టుకుని తీసుకుని వెళ్ళిపోయి, పనివారిని అక్కడే ఉండమని, నేను నా కుమారుడు వెళ్ళి బలి అర్పించి వస్తామని చెప్పి బలిపీఠం కట్టినప్పుడు కుమారుడు నోరు తెరిచి అడుగుతున్నాడు, మై డియర్ డాడీ, వేర్ ఇస్ ద ల్యాంబ్? నాన్నా, గొర్రెపిల్ల ఎక్కడా అని అడిగితే, యెహోవా ఈరే, గొర్రెపిల్లను ఆయన చూసుకుంటాడు అని చెప్పాడు. కాళ్ళు చేతులు పెడుతున్నప్పుడు కుమారుడు ఏడవకుండా ఉండడు. చిన్న బిడ్డలు వాళ్ళకి అంత జ్ఞానం ఉండదు. ఇస్సాకు అప్పటికి బలవంతుడు కాదు, జ్ఞానవంతుడు కూడా కాదు, చిన్న పిల్లవాడు. ఖచ్చితంగా కాళ్ళు చేతులు కడుతున్నప్పుడు భయంతో వణికిపోయి ఉంటాడు, భయంతో ఏడ్చి ఉంటాడు. అయినా కూడా ఏమాత్రం వెనుదీయనంత బలమైన స్థిరమైన విశ్వాసంతో అక్కడ పడుకోబెట్టి కత్తి పైకి లేపినప్పుడు ఆకాశము నుండి స్వరం వినబడింది, అబ్రహామా, ఇంత గొప్ప విశ్వాసం అని నేను అనుకోలేదు. మై డియర్ ఫ్రెండ్, ఐ లవ్ యూ అన్నాడంతే. దేవుడు హత్తుకున్నాడు అనమాట ఒక రకంగా. ఇంత విశ్వాసం అని నేను అసలు అనుకోలేదు. ఇంత విశ్వాసంతో ఉంటావని అనుకోలేదు నేను. ఇంత గొప్ప విశ్వాసం అనేది లేక నిండు వృద్ధాప్యంలో నేను ఇచ్చినటువంటి కుమారుణ్ణి తిరిగి నాకు ఇవ్వటానికి ఏమాత్రం వెనుతీయక, ఏమాత్రం వెనుకాడక, దేని గురించి ఆలోచించక, కేవలం నన్ను ప్రేమించినందుకు నీకు ఇంకా ఎక్స్ట్రాగా ఇవ్వాలనుకుంటున్నానని ఇంకా దీవించాడు, ఇంకా ఆశీర్వదించాడు, ఇంకా ఆశీర్వదించాడు. అంటే ఆయన స్నేహితుడిగా ఆయన మనసు గెలుచుకున్నాడు అబ్రహాము. ఎప్పుడైతే ఆయన మనసు గెలుచుకున్నాడో మెండైన దీవెనలు పొందుకున్నాడు, నిండైన ఆశీర్వాదాలు పొందుకున్నాడు. అతని జీవితం మొత్తం దీవెనాశీర్వాదాలతో నింపబడింది. ఒక పరిపూర్ణమైన విశ్వాసంతో మృతి చెందాడు.
ఆ గొప్ప స్థితి అతనికి ఎలా కలిగింది అని అంటే కేవలం అతనికి ఉన్నటువంటి విశ్వాసం. నిజమే, విశ్వాసంతో దేవునికి స్నేహితుడయ్యాడు. అందుకే ఆ తర్వాత అంటాడు, విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు, క్రియల మూలముగా అతడు విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను. ఎంతగా నమ్మెను? కొలతలు లేనంతగా నమ్మెను. నువ్వు కూడా నమ్ముట నీ వలనైతే నమ్ము వానికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మడం నీ వల్ల అయితే చాలు, నమ్ము వానికి సమస్తము సాధ్యమే. దేవుడు నన్ను లేవనెత్తగలడని నమ్ము, దేవుడు నన్ను బలపరచగలడని నమ్ము, దేవుడు నన్ను స్థిరపరచగలడని నమ్ము, దేవుడు నన్ను కనికరిస్తాడని నమ్ము, దేవుడు నన్ను విడువడని నమ్ము, దేవుడు నన్ను ఎడబాయడని నమ్ము, దేవుడు నన్ను ఏ స్థితిలో అయినా కాపాడగలడని నమ్ము, దేవుడు నన్ను కనికరిస్తాడని నమ్ము, కరుణిస్తాడని నమ్ము. దేవుడు మాత్రమే నన్ను లేవనెత్తగలడు, దేవుడు మాత్రమే నన్ను స్వస్థపరచగలడు, దేవుడు మాత్రమే నన్ను బాగు చేయగలడు, దేవుడు మాత్రమే నన్ను ఈ స్థితిలో నుండి ఒక మంచి స్థితిలోనికి తీసుకుని వెళ్ళగలడు. నువ్వు నమ్మాలి. నిత్య జీవాన్ని ఇస్తానని వాగ్దానం చేసినటువంటి నా దేవుడు ఆ విశ్వాసంతో నేను మృతి నొందినప్పుడు నన్ను విడువక ఎడబాయక నాకు నిత్య జీవితాన్ని తప్పక అనుగ్రహిస్తాడని నమ్ముట నీ వలనైతే నమ్ము వానికి సమస్తము సాధ్యమే. నమ్మువాడు దేవునికి స్నేహితుడవుతాడు. ఇంకా ఛాన్స్ ఇంకా నిలిచే ఉంది ప్రియులారా, గుర్తుపెట్టుకోండి. దేవునికి స్నేహితులుగా పిలువబడడానికి, దేవునితో సహవాసం చేయటానికి, దేవునితో స్నేహబంధాన్ని కొనసాగించడానికి మనకింకా ఛాన్స్ ఉంది. ఒక మాట చెప్పమంటారా? దేవుడు యాకోబు పత్రికలో భక్తుల గురించి మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా? ఎంత బలమైన, ఎంత లోతైన పదజాలాన్ని అక్కడ వాడాడో తెలుసా? చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయము, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. ఆ పై మాట చదువుదాం. నా సహోదరులారా, 10వ వచనం. ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికను మాదిరిగా పెట్టుకొనుడి. శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి అన్నాడు. అంటే ఇప్పుడు అబ్రహాము గారిని కూడా మనం ఎలా పెట్టుకోవచ్చు? మాదిరిగా పెట్టుకోవచ్చు. ప్రవక్త అయినా ఇంకంటాడు, ఏలియా కూడా మీ వంటి స్వభావము గల మనుష్యుడే. అతడు ప్రార్థన చేసినప్పుడట ఏమైందట? వర్షం ఆగిపోయింది. అతను ప్రార్థన చేస్తే అలా జరిగింది, ఆ కార్యం జరిగింది. మీ వంటి స్వభావం అన్నాడు అక్కడ. అందుకే మీ వంటి స్వభావం అంటే ఇప్పుడు అబ్రహాము కూడా మన వంటి స్వభావము గల, వర్షింపకుండునట్లు అతడు ఆజ్ఞాపింపగా ఆసక్తితో ప్రార్థన చేయగా భూమి మీద వర్షింపలేదు అంటాడు. సో ఈ సందర్భాలన్నీ మనం చదువుతున్నప్పుడు మనకు అర్థం అవ్వాలి, దేవునితో స్నేహం అనేది చాలా గొప్పది, లోకంతో స్నేహం అనేది దేవునితో వైరం. కాబట్టి ఎప్పుడూ కూడా దేవునితో స్నేహం చేస్తూనే ఉండాలి. ఆయన నా స్నేహితుడు, ఆయన నన్ను విడువడు, ఎడబాయడు, ఆయన కృప అపరిమితమైనది, వర్ణింప సఖ్యము కానిది, వర్ణింప వీలు లేనిది. నేను వృద్ధుడనయ్యేంత వరకు, లేదా ఈ భూమి మీద నా పాత్ర ముగిసిపోయేంత వరకు నన్ను ఎత్తిపట్టుకుంటాడు. ఈ భూమిని విడిచిన తర్వాత తప్పక ఆయన సన్నిధికి నన్ను చేర్చుకుంటాడు. భూమి మీద ఉన్నంత వరకే నాకు ఏదైనా జరిగినా కాపాడుకుంటాడు. అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఒక ఉన్నతమైన లోకానికి నన్ను నడిపిస్తాడు. అక్కడ యుగయుగాలు నేను ఆయనతో కూడా ఆనందిస్తాను. అంత గొప్ప దేవుని నేను కలిగి ఉన్నాను, అంత గొప్ప విశ్వాసాన్ని నేను కలిగి ఉన్నాను అనే భావజాలం మీ అందరి హృదయాలలో ఎల్లప్పుడూ ఉండాలి. ఇలాంటి స్నేహపూర్వకమైన బంధాన్ని మీరు దేవునితో కలిగి ఉండే ఆస్కారం మీకు కూడా ఉంది. దాన్ని పోగొట్టుకోకండి. ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు, ఎంతైనా నమ్మదగినవాడు. స్నేహితులు ఎంతైనా నమ్మదగిన వారు కారు. కొంత అది మంచోళ్ళు అయితే కొంత నమ్మదగిన వారే, కొంతవరకు నమ్మొచ్చు.
కానీ ఎంతైనా నమ్మదగిన వాడు ఎవరంటే దేవుడు. కాబట్టి అలాంటి దేవుని బలమైన హస్తాల క్రింద దీనమనస్కులై ఉండి ఆయన దీవెన ఆశీర్వాదాలతో మీరు మీ కుటుంబాలు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపా కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, విలువైన వాక్కులతో మా హృదయాలను పోషించినందుకు స్తోత్రం తండ్రి. ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించుటకు మీరు మాకు నేర్పించిన వాటిని బట్టి స్తోత్రం తండ్రి. మమ్మల్ని బలపరచండి, మీ కృపలో భద్రపరచండి, జ్ఞానముతో నింపండి, వివేకముతో నింపండి. వెత్తబడిన వాక్యం పిల్లలందరి హృదయాల్లో ఫలింపచేయమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.